ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అమ్మ, ఓవర్‌గా థింక్ చేయడం, ఓవర్‌గా కేర్ చేయడం అనేది అవతల పార్ట్నర్‌కి చాలా కష్టంగా ఉంటుందేమో! దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయమ్మా? అంటే కొంతమంది ఎట్లుంటారు, "నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? కాల్ వెయిటింగ్‌లో వచ్చింది. నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టు. లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? నాకు వీడియో కాల్ చేసి చూపించు." అంటే ఒక రకంగా కొంతమంది అంటారు, "అరే! అలాంటి పార్ట్నర్ నీ లైఫ్‌లో దొరికిందంటే నువ్వు చాలా లక్కీ." కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చెయ్యరు. వాళ్ళు జెన్యూన్‌గా ఉంటారు. అతి కదండి. అతి ఎవడు భరిస్తాడు చెప్పండి? అతి ఏదైనా సరే నిజంగా భరిస్తామా? సో జనరల్ గా మీరు చెప్పినట్టు ఏంటంటే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ గానీ లవర్స్ అదేంటి ఫ్రెండ్స్ మధ్యలో ఉండదు కానీ ఈ లవర్స్ Lovers మధ్యలో మధ్య. కానీ ఓవర్ కేరింగ్ అన్నమాట. ఓవర్ కేరింగ్ ఎలా ఉంటదంటే ఆవిడ ఎక్కడ వెళ్ళినా అతను గాని అంటే ఇరువైపులా ఉంటది. అబ్బాయి అలాగే చేస్తాడు, అమ్మాయి కానీ ఇద్దరు రెండు పక్షులు ఒకటే అయితే కదా, ఒకటే పాట పాడతాయి. అట్లాగే ఈయన ఎంత చేస్తారో ఆమె కూడా అంతే చేస్తుంది. కొన్ని విషయాలలో ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఏంటిది, నేను వెళ్తా కదా, నేను పెద్దదాన్ని, నా కేర్ నేను తీసుకుంటా. బస్ ఎక్కావా, ఏ పక్కన కూర్చున్నావు, కిటికీ పక్కన కూర్చున్నావు, కిటి పక్కన కూర్చోకు. దాని తర్వాత కండక్టర్ టికెట్ ఇచ్చినప్పుడు నీ చేతులు తగిలాయా, ఇంత అంటే ఎంత అబ్జర్వ్ చేశారంటే విసుగు వస్తుంది అనమాట అమ్మాయిలకి. అరే నేను వెళ్తా కదా, నాకు తెలుసు కదా నేను కేర్ ఎంత తీసుకోవాలో. నువ్వు బస్సు దిగంగానే నాకు ఫోన్ చేయి, దిగంగానే ఆటో ఎక్కగానే ఫోన్ చేయి, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో దిగంగానే నాకు చేయి, క్యాబ్ డ్రైవర్ ఏ క్యాబో నాకు షేర్ చెయ్యి. ఇట్లా చేస్తే పిచ్చెకి పోయి వాళ్ళకి అసలు అర్థం కాక దేవుడా వీడు లేకపోతే అయిపోతుంది అన్నంత చాలా మటుకు అలాగే. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో చెప్తే ఎంత ఓవర్ కేరింగ్ అంటే మీరు నమ్మరు. అంటే నిజంగా మీరు కొన్ని విషయాలలో మనం ఇలాంటివి చెప్తాం, అబ్బాయి మా హస్బెండ్ నన్ను ఎక్కడికి వెళ్ళనియండి, కాలు కూడా కింద పెట్టనియండి, అబ్బా నీకు ఎంత అదృష్టం అంటారు. కానీ ఆ అదృష్టంలో దురదృష్టం ఉంటుందని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక ఆవిడకు ఉంటుందండి, నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలి, నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకోవాలి, నాకు ఇష్టమైనట్టు నా ఫ్రెండ్స్తో వెళ్ళాలి అని అంటే ఈయనకు భయం. ఫ్రెండ్స్తో పంపడానికి కూడా ఈయనకు భయం. షాపింగ్కి వెళ్తానంటే భయము. దాని తర్వాత వంట ఇంకా కొంతమంది వంట చేయకు, జాగ్రత్త, నువ్వు వంటింట్లో మళ్ళీ ఏమన్నా అయిపోతాయేమో, గ్యాస్ తిరుగుతుందో లేదో నేను చూస్తే, లేకపోతే ఏమన్నా ప్రమాదాలు జరుగుతాయేమో, మంచి గీజర్ ఆన్ చేయకు, నేను వచ్చి ఆన్ చేస్తా, కాఫీ జాగ్రత్తగా నేను ఊది పెడతా, మళ్ళీ నోరు కాలిపోతుంది. భర్తలు కూడా ఉంటారు. ఇంట్లో చేస్తా, ఆమెకి ఏముంటదండి, భరిస్తుందా చెప్పండి? అందుకని అంటే చాలా మటుకు ఇలాగే చేస్తారండి, ఓవర్ కేరింగ్. ఏమంటే మా ఆవిడ అంటే నాకు ఇష్టం, ఎంత ఇష్టం ఆవిడకి అసహ్యం పుట్టి అంత ఇష్టం అయితే ఎవరండి భరిస్తారు కదా. మీకు స్వీట్ అంటే మీకు ఇష్టం, ఒక ముక్క తెస్తా, అబ్బా చాలా బాగుంది మేడం అంటారు, రెండోది తింటారు, మూడోది తింటే ఇంకా మూడోది రెండుకి ఈ కళ్ళలో నాలుగోది రెండుకి మీరు నన్ను తప్పించుకోలేదు, బాబాయ్ ఈవిడ వస్తుంది నాకు స్వీట్లు పెడుతుంది కదా. అలాగే ఉంటుంది, ఏదైనా అతి చేస్తే అలాగే ఉంటుందండి. అంటే చాలా మటుకు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇలా చేసేసి లాస్ట్కి ఏంటంటే ఒక స్టేజ్లో ఇంకా వదిలేసి వెళ్ళిపోదామని అంటారు. ఒక హస్బెండ్ ఆవిడను పుట్టింటికి పంపిస్తాడు. ఆవిడ ఎందుకు వెళ్తుందని పుట్టింటికి, తల్లితో తండ్రితో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో తను పుట్టిన ప్లేస్లో సంతోషంగా ఉండడానికి చుట్టుపక్కల వాళ్ళతో. ఈమె వెళ్ళగానే ఈయన ఫోన్లు మొదలైతాయి. ఫోన్ ఆన్ చేసే పెట్టు, నువ్వు ఆఫ్ చేయకు, దాని తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నాకు చెప్పు. అంటే ఇక ఆమె కనీసం వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే కూడా ఆయన భరించలేడు. ఒక గంట ఉన్న తర్వాత నాకు ఎందుకో ఉండబుద్ధిగా ఈయన కూడా వెళ్ళిపోతాడు. మరి ఈవిడ వెళ్ళింది ఎందుకు అక్కడికి, తల్లిదండ్రులతో బాగా ఉండడానికే కదా. మరి ఈవిడ ఆ ప్రైవేసీ అనేది అండి, ఒక్క రోజు అండి మా అమ్మతో మాట్లాడుకుంటా, మా తమ్ముడితో మాట్లాడుకుంటా, మా నాన్నతో మాట్లాడుకుంటా, మా అమ్మ పక్కన పడుకోవాలనుంది నాకు, చక్కగా చిన్నప్పుడు అన్నీ మాట్లాడుకుంటామంటే, వద్దు నువ్వు లేకపోతే నేను ఉండాలనంటే మరి ఆవిడకి ఎప్పుడండి, ఆవిడ ఇండివిజువాలిటీ ఎప్పుడు చెప్పండి. అంటే ఇదంతా ఓవర్ కేరింగ్ ఏంటంటే చాలా, అంటే ఇప్పుడు చెప్పామని నేను ఇది వరకు చెప్పినట్టుగా, అబ్బా నీకు అట్లాంటి హస్బెండ్ దొరకడం ఎంత అదృష్టం, మా ఆయనతో నన్ను పట్టించుకోవడం నీకు ఎంత అదృష్టం అంటే, ఆ అదృష్టంలో ఈవిడ ఎంత నరకయాతన అనుభవిస్తుందో కూడా తెలుసు. ఓవర్ కేరింగ్ అనేది చాలా తప్పండి. అంటే ఇంకా కొంతమంది హస్బెండ్స్ విషయానికి వస్తే ఈ ఆవిడ అసలు చంపేస్తుంది అనమాట. ఎక్కడున్నావు, ఏం చేస్తావు, ఆఫీస్లో ఉన్నావా నాకు వీడియో కాల్ చేయి, తర్వాత ట్రాఫిక్లో ఉన్నావా వీడియో కాల్ చేయి. నేను ఒక చోట చూసా, వీడియో కాల్ చేయమంటే ఆయన చేస్తాడు. చేస్తే ఏంటి, ఒక ట్రాఫిక్ ఇది పెట్టుకొని ఉంటాడు ఆయన ఫోన్లో, అది వినిపిస్తాడు, చూడు ట్రాఫిక్ వినిపిస్తుందని, వాడు ఎక్కడా ఉంటాడు అనమాట. సో ఇట్లాంటి హెరాస్మెంట్ భరించలేక ఇలాంటి పనులు కూడా చేస్తారు. ఇంకొక ఆవిడ అదేంటి, ఆమె ఇంట్లో ఉంటుంది అనుకోండి, ఈయనకు భయం, ఎక్కడున్నావండి చూడండి మీకు మిక్సీ శబ్దం వినబడట్లేదు వీడియో వచ్చింది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఓవర్ కేరింగ్ ఏనండి. అంటే ఏది ఎంతలో ఉండాలో అంతనే ఉండాలి. వాళ్లకు ఊపిరి ఆడనట్టుగా వాళ్ళను తికమక చేసేసి
వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాక ఈ మనిషిని వదిలేయాలా అన్నంతగా అనుకుంటే మీ జీవితాలు మీరు చాలా నష్టపోతారు. ఎంత ఉండాలో, ఎంత ప్రేమ చూపించాలో, ఎంత కేర్ చూపించాలో అంతవరకే ఉండాలి. వాళ్ళని కూడా లెట్ దెమ్ డూ, వాళ్ళకి ఏది కావాలో చేయనియండి. ఒకవేళ ఇబ్బంది అన్నప్పుడు మీకు ఏమండి నేను పలానా బస్ స్టాప్లో నిల్చున్నా నాకు తెలియట్లేదంటే మీరు చెప్పండి. ఆ బస్సు ఎక్కాలంటే కూడా ఈయననే గైడ్ చేస్తారు. ఇంకా ఆవిడ నేను ఎప్పుడు ఒక పార్టీకి వెళ్తానంటే పంపడు. కనీసం తనకి ఇష్టమైన బట్టలు కొనుక్కోవడానికి కూడా ఈయనదే గైడెన్స్ కావాలి. నీకు ఈ కలర్ బాగోదు, ఆమెకు ఆ కలర్ ఇష్టమేమో కట్టుకొని, కాదు నాకు బాగోదు, నువ్వా కట్టుకునేది నేనా. ఇవన్నీ ఏంటంటే ఓవర్ కేరింగ్ అండి. ఓవర్ కేరింగ్ చేసేసి కొన్ని ఫ్యామిలీస్లో ఈడ నాకు వదిలేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఓవర్ కేరింగ్. ఈ ఓవర్ కేరింగ్ మూలంగా ఆమెకు పిచ్చెక్కిపోయి అసలు వీడు కనిపించకపోతే బాగుండరా అని చెప్పింది. మీరు అన్నట్టుగా లవర్స్ మధ్యలో కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు, ఆఫీస్లో ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు, నీ పక్కన ఎవరున్నారు, ఇప్పుడు ఆవిడతోనే నీకు కాన్ఫిడెన్స్ జరగాల, ఆవిడే నీకు గైడ్ చేస్తుందా, మరి వేరే వాళ్ళు ఎవరు లేరా, ఎందుకు నీకు అంత కేరింగ్ ఆవిడంటే. ఇవన్నీ నిజంగా లేదమ్మా బాబు, ఆమె మా హెచ్ఆర్, మా టీఏలో ఆమె చెప్పిందే మేము చెయ్యాలి అంటే కూడా వీళ్ళు నమ్మరు అనమాట. ఓవర్ కేరింగ్ అనేది అన్ని విషయాలలో పనికిరాదండి. కొన్ని విషయాలలో ఓవర్ కేరింగ్ చేస్తే ఏమవుతుందంటే విసుగు పుట్టేస్తుంది అనమాట. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైనా సరే టేస్ట్ చేస్తే బాగుంటుంది, అదే చెయ్యండి, అదే టేస్ట్ చేయండి అని అంటే మాత్రం విసుగు పుట్టేస్తుంది. కాబట్టి ఎంత ఉండాలో అంత చూపించండి, ఎంత కేరింగ్ చూపించాలో అంతే చూపించండి, ఎంత జాగ్రత్తలో ఉండాలో వాళ్ళ జాగ్రత్తలు పెద్దవాళ్ళు అవుతారు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళకు ఉంటాయండి. అస్తమానం నేను గైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, మీరు అనేది వాళ్ళ జీవితంలో లేనప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండగలరా కదా, చెప్పలేము. మనం కూడా చెప్పలేమండి. ఎవరైనా కూడా ఏ పార్ట్నర్ ఎవరో అదృష్టవంతులు ఇద్దరు కలిసి ఒకటే క్షణంలో పోతారేమో నాకు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళ బతికేంటి, వాళ్ళు ఇండిపెండెంట్ గా బతకనియండి. అవసరమైతే మీ గైడెన్స్ ఇవ్వండి. తప్పకుండా మీరు కూడా నాకు అన్ని తెలుసు అండి, నాకు తెలియకుంటే మిమ్మల్ని అడుగుతాను అని చెప్పగలిగేలాగా వీళ్ళు కూడా ఉండాలండి. ఇప్పుడు నువ్వు జీవితాంతం ఆమెతో ఉంటావో తెలియదు, ఉండవో తెలియదు, అతను ఉంటాడో తెలీదు. మీరు అంటే కొంతమంది ఓవర్ డిపెండ్ అది కూడా అయిపోతారండి. అస్తమానం మా వారే తెలుసండి, నాకేం తెలియదండి, అన్ని మా వారే చూసుకుంటే నాకేమి తెలియదండి, గ్యాస్ బుక్ చేసి తెలియదండి, టికెట్ బుక్ చేసుకుంటావా తెలియదండి, క్యాబ్ బుక్ చేసుకుంటావా తెలియదండి, మా వారు రావాలండి. మీ ఇంట్లో కరెంట్ బిల్ ఏంటమ్మా, కనీసం మీ గ్యాస్ నంబర్ చెప్పమ్మా, నాకు తెలియదండి. మీ ఇంట్లో గ్యాస్ కంపెనీ పేరు కూడా తెలియదు, నాకు తెలియదండి, అన్ని మా వారు తెలుసుకుంటారు. రేపు పొద్దున ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి అనేది మీరు కూడా తెలుసుకోండి. కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. భార్యాభర్తలు తప్పకుండా మీరు ఒకరికొకరు షేర్ చేసుకోండి. ఆయన ఏం ఇన్సూరెన్స్ చేశాడు తెలియదండి, నాకు తెలియదు, ఏమో చేసేసాడండి, మా ఫ్యామిలీని చూసుకుంటాడండి. రేపు పొద్దున అతను లేనప్పుడు ఏంటి నీ లైఫ్ అనేది కావాలి. కాబట్టి ఓవర్ డిపెండెంట్, ఓవర్ కేరింగ్, ఓవర్గా మనుషులను ఇబ్బంది పెడితే ఏంటంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు బాధపడతారు, పెట్టించుకునే వాళ్ళు కూడా బాధపడతారు. కాబట్టి దయచేసి ఎంత లిమిట్లో ఉండాలో అంత మాత్రమే కేరింగ్ తీసుకోండి. అవసరమైతేనే మీ హెల్ప్ అనేది చేయండి. రైట్, నిజంగా అండి. అతి అనేది ఎప్పటికీ విషంతో సమానం. కాబట్టి అతి ఎప్పటికీ లైఫ్ లో ఉండకూడదు, అదొక పాయిజన్ అని ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ అండి.